బాబాయ్ ఎట్లుంది? గత 6-7 నెలల నుంచి చూస్తున్నాం, పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. ఏం బాగుంది, ఎందుకు బాగుంది? రోడ్లు ప్రతి రోడ్లు కూడా బాగా గుంటలడిపోయి రోడ్లు వేస్తున్నారు. రోడ్డు సౌకర్యం బాగుంది. పెన్షన్లు సార్, పెద్దవాళ్ళ పెన్షన్లు మామూలుగా 30వ తారీఖునే వచ్చేసింది మొన్న. ఆ, బాగుంది. అంటే ఒక రోజు ఏమైనా ఆదివారం లేదు ఆదివారం రేపు వస్తే ముందే ఇస్తున్నారు ఒక రోజు. అవును, చాలా బాగుంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు నేనే ఎంతో బాగా చేశాను, అసలు ఇప్పుడంతా విధ్వంసం జరుగుతుంది అంటున్నాడుగా. మరి కాదు, ఆ, ఇదే బాగుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది. డెవలప్మెంట్ అవుతుందండి సార్ బ్రహ్మాండంగా. చంద్రబాబు గారు రోడ్లు ప్రతి రోడ్లు వేస్తున్నారు. ప్రతి సాట్లు కూడా ద్వారకెళ్ళిగా ఉంది రోడ్లు. చాలా ప్యాచ్ వర్క్ లేని ఏమైనా రోడ్లు వేస్తున్నారు. మాకు డోగుపర్తి దగ్గర తలటూరు మాది. ఆ రోడ్డు అర్ధానంగా ఉండేది, బాగా ఆ రోడ్డు వేశారు. ఇంకా చిన్న చిన్న గుంటలు ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. బాగుంది. మరి గత 5 నెలల్లో అసలు ఏమన్నా జరిగింది? అసలు అమ్మో గుంటలు నానా బేభత్సమైపోయాం. ఏమి మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎంతో చేశాను, నాకు సన్మానాలు చేయాలి అంటున్నాడు. లేదు వస్తుంది. ఏం లేదు, అంతా మోసం. ఈసారి జనాల్లోకి వచ్చి జగన్ గారు చెప్తే నమ్ముతారా? ఎవరు నంబరు ఎవరు నమ్మరు? ఎవరు నంబరు నాకు తెలిసి. అంటే జనాలు వద్దనుకునే 11 సీట్లు ఇచ్చారు అంతే, వాస్తవం. చంద్రబాబు గారు చెప్పిన అన్ని చేస్తారంటారా సార్? రోడ్లు గిడ్లు అన్ని చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ బ్రహ్మాండం. ఆయన బాగా మంచి ఖండిస్తున్నాడు కదా, ప్రతి దానికి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. గారు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లని కానీ రోడ్లని కానీ ఎలా ఉందమ్మా? అంతా బాగుందండి. మరి చాలా జగన్ బాగా చేశారంటున్నాడుగా. జగన్ ఏం చేశాడు? ఆయనకు పెన్షన్ రాలా. చంద్రబాబు గారు వచ్చినాక పెన్షన్ వచ్చింది. జగన్ ఉండగా పెన్షన్ ఇవ్వాలి. అసలు పెన్షన్ కూడా రాలా. పెన్షన్ కూడా మరి రాలా. అసలు కులం చూడను, మతం చూడను ఎన్నో చెప్పాడుగా బాబు. చెబుతాడు అన్ని, నేను చెబుతా. రైతులు ధాన్యం అమ్ముతుంటే డబ్బులు 4 రోజులకి 2 నెలలు కూడా చేయగలదు. అవును. రెండో రోజు సాయంత్రం పడిపోతున్నాయి మాకు వడ్డు. ఎంత ఉంది డబ్బు. అవును. మా రైతులు ఆనందంగా ఉంది ఈ సంవత్సరం. ఆదివారం వస్తే, పుస్తకానికి వస్తే, సెలవు వస్తే ఫస్ట్ ముందే ఇచ్చి చేస్తున్నారు పెన్షన్. ఇంటికి వచ్చి డోర్ కొట్టి అవును. అంతా చాలా అంటే ఈ వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి అవి సాయం అవుతాయి కదా. సాయం అవుతుంది కదా. అది బిడ్డలు చూడపోతే చాలా బ్రహ్మాండంగా ఉందా బాబా. ఈ రోజు తెలుగుదనం ఉట్టిపడేలాగా మీరు ఈ పంచకట్టు ఇది అంటే ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు మేము రైతులు. దాన్ని పంపితే డబ్బులు వచ్చాయి కదండి. నెలలు చూడండి, 2 నెలలు తిప్పిస్తున్న వాళ్ళు వ్యాపారస్తులు. బానే ఉంది ప్రభుత్వం. ఇప్పుడు చాలా బాగుంది. బాబాయ్ దాదాపు 6-7 నెలల నుంచి చూస్తున్నాం, పరిపాలన అసలు పరిస్థితులు ఏంటి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన చెప్పినట్టుగా చేస్తారంటే ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది పరిపాలన. ఎందుకు బాగుంది బాబాయ్? ఎందుకంటే ఆయన చేసే పనులు అట్టండి. 3,000ని 4,000 చేస్తా అన్నాడు, చేస్తున్నాడు. అలాగే ఇసుక ఉచితంగా ఇస్తున్నారు, పెన్షన్లని కానీ మొత్తం అంటే ఆ టయానికి ఇస్తున్నారు. 3,000 4,000 ఇచ్చిన మాట నిజమే. మరి 3 నెలలకు 7,000 ఇచ్చిన మాట నిజమే. ఇచ్చారు, మేము తీసుకున్నాము, దాంట్లో తప్పు లేదు. ఈ వయసులో పెద్దవాళ్ళకి అది ఉపయోగం బాగా, మాబోటి వాళ్ళకి చాలా ఉపయోగం. ఎలా ఏ పని చేసుకోలేము. ఇంటికాడ పిల్లలు ముద్ద పెట్టి తింటాం, మందులు కొనుక్కొని. ఈ డబ్బు మాత్రం మాకు 100% ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు గారు, ఈ ముగ్గురు వాళ్ళ కూటమి ప్రభుత్వం బాగా ఉంది, రాష్ట్రాన్ని డెవలప్ చేస్తుందంటారా? బాగా చేస్తుందిగా. రాష్ట్రాన్ని చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి కానీ పోలవరం కానీ కొంతవరకు చేస్తున్నారు కదా. అప్పుడు అంతా బీడు పెట్టారు కదా, దాని గురించి పట్టించుకోవాలా. రోడ్ల పరిస్థితి, రోడ్లు కూడా పూడుస్తున్నారుగా. అప్పుడు కనీసం ఎక్కడ కూడా ఓ రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఇవాళ రోడ్లు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ 6-7 నెలలకి అసలు ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. పండగ తర్వాత మేము జనాల్లోకి రాబోతున్నాను, మీరు కష్టపడి మీరు వచ్చినా సరే వర్క్ అనేది జరుగుతుందండి, ఎక్కడ ఆగలేదు. రోడ్లు అయినా సరే పోసిన ప్యాచేజీలు పోతున్నారు. పెల్లూరు రోడ్డు ఉంది, దరిద్రంగా ఉండేది వరకు జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఏకలాసం రోడ్డు వైండింగ్ చేసేసి మొత్తం అంతా అదంతా ఎస్టాబ్లిషన్ చేసుకుంటూ వెళ్ళారు. మొత్తం రోడ్డు మాత్రం తార్ రోడ్డు పోసారు మొత్తం ఇక్కడి నుంచి సోడరం దాకా. అవన్నీ మొత్తం డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు బటన్ నొక్కారు, డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి బ్యాంది షాప్ దగ్గర కూర్చున్నారు, తాగారు, తిన్నారు, అయిపోయింది. ఇక అంతే. ఇప్పుడు ఇప్పుడు ఒక్కళ్ళు ఎవరైనా సరే బ్యాంది షాప్ దగ్గర ఉండటం మాత్రం నేను చూడాలి. అప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఎవరికాళ్ళు పని చేసుకున్నారు, శుభ్రం బతుకుతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోమరపోతులు అయ్యారు. అది ఎప్పుడు నెల వస్తుంది డబ్బులు కాసుకొని కూర్చొని ఉన్నారు. అది రాష్ట్రం అభివృద్ధి, ప్రజలు మనల్ని నమ్మారు, 151 సీట్లు ఇచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడదాం, ఆ తరహాగా ఆలోచించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు గతంలో? లేరండి, ఎవరు లేరండి. అస్సలు ఎవరికాళ్ళు ఎంతసేపుడికి వాళ్ళు డబ్బులు తీసుకుందాం, మన జేబులో డబ్బులు ఎప్పుడు వస్తాయా, ఆడ కొట్టి ఇంటి తిట్టి ఎక్కడ డబ్బులు తీసుకుందాం, ఎంతసేపు అంత రౌడీజం చేశారు. కానీ వాళ్ళు మాత్రం పరిపాలన చేద్దామని వాళ్ళకి లేదు. అందుకనే జనం అందరూ బుద్ధి చెప్పారు. అది
మరి అయినా కూడా రోజా గారు ఇంకా ఈవీఎంలోనే జరిగింది గోల్మాలు అని ఆవిడ, లేకపోతే అంబటి రాంబాబు గారు అయితే అసలు మొత్తం మా వాళ్ళని కావాలని ఇబ్బంది పెడుతున్నారు, ప్రతి ఒక్కరిని నేను బెదిరిస్తాను అంటే ఆయన బెదిరింపులాగానే ఉంది, మేము వచ్చాక మీ అంతు తేలుస్తామని చెప్పి చెబుతున్నారు. అసలు ఆయన ఇంకా అట్లా మాట దాదాపు ఇంకా 15-20 సంవత్సరాల దాకా అట్లా వచ్చేది లేదు, చేసేది లేదు, రెండో మాట అనేది లేదు. ప్రజలైతే ఈవీఎం క్లారిటీగా ఉన్నారు, అందరు క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్తారని అన్నారు. గెలిచిన తర్వాత అన్న తర్వాత ఎవరన్నా ఓటేసారా? వాళ్ళే ఇటేసారా ఓటు? ఎంత మెజార్టీ తీసుకొచ్చాడు. అయితే ఈవీఎం ట్యాపింగ్, వాళ్ళు గెలిస్తే ట్యాపింగ్ లేదా? మరి వాళ్ళు గెలిచినప్పుడు అది ట్యాపింగేగా. క్లారిటీగా ఉన్నారండి. అస్సలు ఏమండి, అందరూ ఎవరి కాళ్ళు పనులు చేసుకుంటున్నారు, శుభ్రంగా బతుకుతున్నారండి. పనులు ఉండయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం పనులు ఉండయి చెప్పండి? ఉద్యోగాలు కల్పిస్తాడండి, కంపల్సరీ కన్ఫామ్గా వస్తాయి. చంద్రబాబు గారు ఇప్పుడు మొన్న ఇచ్చాడు 2,08,000 కోట్లు వచ్చినాయి, మొన్న మోదీ గారు ప్రకటించారు. దాన్ని ఖర్చు పెడుతున్నాడు, శుభ్రంగా చేస్తున్నాడు, చేస్తున్నాడండి, బాగా చేస్తున్నాడు. అస్సలు జగన్మోహన్ రెడ్డి అసలు నంబరు ఇంకా నాకు తెలిసి అసలు ఉండదు. ఇంకా వైఎస్ఆర్సీపీ ఇంకా 15-20 ఏళ్ళ దాకా రాదు అసలు. రాజశేఖర రెడ్డి గారిని చూసి అప్పుడు అందరూ నా ఓట్లు వేశారు ఒక ఛాన్స్ అంటే, దాన్ని నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? లేదండి, నిజాయితీగా పరిపాలన చేయాల. అంటే ఏం జరిగిందంటారు? 3 రాజధానులు అన్నాడు, ఎక్కడైనా డెవలప్ జరిగిందా? అదేగా అసలు ఆయనకి ఓడిపోవడానికి కారణం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, పుస్తకాల మీద ఆయన పేర్లు ఆయన పేర్లు వేసుకుంటే ఎవరు నమ్ముతారు ఆయన? అసలు నమ్మరు. ఆయన కూటమి ప్రభుత్వం పర్లేదంటారు, బాగానే ఉంది. మార్పు ఉందంటారా సార్ రాష్ట్రంలో? ఖచ్చితంగా సార్ ఈ డెవలప్ అవుతారా చివరిగా? అవుతుంది కదండి, బాగా ఫుల్గా డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు బస్సులు వేస్తామన్నారు, ఉచితం బస్సులు అన్నారు, సూపర్ 6 అన్నారు, కొంతవరకు అమలు జరుగుతున్నాయి. రేపు ఉగాదికి బస్సులు వదులుతామన్నారు, వదులుతున్నాడు. అన్ని శుభ్రంగా బాగానే జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో ఏం డోకా లేదు. ప్రజలైతే సంతోషంగానే ఉన్నారండి. ఆయన జగన్ గారు చెప్తున్నట్టు అంత అరాచకంగా 97% ప్రశాంతంగా ఉన్నారు. సార్ గత 6-7 నెలలుగా పరిపాలన చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు గారు కానీ, పైన కేంద్రంలో మోడీ గారు కానీ, అసలు ఏంటి మార్పు ఏమైనా ఉందా? ఏమనుకుంటున్నారు? మార్పు లేక గురు ఎక్కడికారు రోడ్లు వేస్తున్నాడు. మన పోరంకి మా కళ్ళ ముందే రోడ్లు వేసారు, ఇంకా మార్పు ఏం కావాలి? మరి అసలు అల్లాడిపోతున్నారు. నేను జనాల్లోకి ఇప్పుడు జనాల్లో తిరిగేవాడికి జనాల్లో మార్పు ఉందో లేదా అని తెలిసింది, కానీ ఎప్పుడు జనాలు బయటికి రావడానికి ఎలా తెలిసింది? అంటే గత 5 ఏళ్లలో జగన్ గారు ఎప్పుడు కనపడలేదంటారు, అసలు బయటికి రాలేదా? అవును, తిరిగాడు, పోలీసులతోనూ తెరలు కట్టుకుని తిరిగాడు. జనాల్లో ఇలా ఫ్రీగా మనలాగా తిరిగితే ఎక్కడ రోడ్లు బండి ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా లేదా అని తెలిసిద్ది రోడ్ల మీద. మరి ఇంత స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది. పెద్దవాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు, రోడ్లు అన్నారు మీరే, రోడ్లే జరుగుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు అని అభివృద్ధి అని జరుగుతుంటే అసలు ఏమీ లేదు అని చెప్పి రోజా గారు, అంబటి రాంబాబు గారు పదే అరుస్తున్నారు కదా. మరి మీడియా ముందుకు వచ్చి గొంతు చించుకుంటున్నారు. ఏమీ లేనప్పుడు ఇప్పుడు నిరూపిస్తే, అలా ప్రజల్లోకి వచ్చి నిరూపిస్తే గొప్ప. అంతేగాని ఇప్పుడు మీడియా ముందు, సాక్షి టీవీ ముందు, ఎన్టీవీ ముందు కూర్చుని అభివృద్ధి జరగలేదంటే కాదు కదా. ఇప్పుడు జనాల మీద, రోడ్ల మీద వచ్చి ఇలా మీకులాగా ఇప్పుడు మీడియా వాళ్ళలాగా నలుగురిని పెట్టి అయిందా లేదా అనేది తెలిస్తే అది కరెక్ట్. కానీ మీరు అన్నట్టుగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎంతో తిరగచ్చు, ఆయన జనాల్లోకి వెళ్ళొచ్చు. ఆ రోజున బొగ్గల్ని మీరు ఎట్లయితే పాదయాత్ర చేశాడో, సీఎం అయిన తర్వాత కూడా ప్రతి నియోజకవర్గం తిరగచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గర డైరెక్ట్గా రండి అంటున్నాడు. మంత్రులు తిరుగుతున్నారు, ఒక పక్క లోకేష్ గారు ప్రజా దర్బారాన్ని పెడుతున్నారు. ఇది కదన్నా అసలు పరిపాలన అంటే. అంతే, ఏ కష్టం వచ్చినా కూడా చూసుకోవడం కదా. అంతే కదా అన్న. ఇప్పుడు ప్రతిపక్ష నేత జనాల్లో తిరగకూడదని రూల్ ఏం లేదు కదా. తిరిగి ఏమన్నా సమస్యలు ఉంటే సీఎం దృష్టికి తీసుకెళ్ళవచ్చు కదా. ఇప్పుడు మా ఊళ్ళో రోడ్లు బాగాలేదు, మా నియోజకవర్గంలో రోడ్లు బాగాలేదు, లేకపోతే ఇంకో అభివృద్ధి చేయలేదని జనాలు తిరిగి జనాల సమస్య, ప్రతిపక్ష నేత అంటే జనాల సమస్యలు చెప్పడమే సీఎంకి, అంతే కదా. అలా కాకుండా ఊరిని ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి వచ్చి మీడియా ముందు కూర్చొని అభివృద్ధి జరగలేదని ప్రజలు నమ్మటానికి ఎవరు లేరు కదా. గ్యారెంటీగా నమ్మరు కదా. మరి 151 సీట్లు వచ్చిన వ్యక్తి 11 సీట్లకి ఎందుకు వచ్చినాయి అని ఏమైనా ఆలోచిస్తున్నారంట? అది ఆయన ఆలోచించుకోవాలన్నా. ఇప్పుడు మనం కాదుగా. ఇప్పుడు నేను తిరగబోబట్టే జనాల్లో నాకు వచ్చినాయి, నేను నా చుట్టుపక్కల నా ఎమ్మెల్యేలు ఇలా గొప్పలు చెప్పబట్టి నేను ఎక్కడో ఉండిపోయాను. ఇప్పుడు కన్నా ఓడిపోయినాక కూడా ప్రజల్లో తిరిగితే వాస్తవం ఏంటి అనేది, మనం ఎక్కడ తప్పు చేసామని తెలిసింది. అంతేగాని ఏమి తెలియకోకుండా కూర్చుంటే ఇప్పటికీ రాలేడు కదా. చంద్రబాబు గారు నమ్మి ఇక పరిశ్రమలు, పెట్టుబడులు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉందంటారన్న? ఆయన విజన్ ఇప్పుడు ఆయన రాకుండా ఎలా ఉంటాయి?
ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి కాదు కదా. అవును. అంటే గతంలో చెప్పారు కదా, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు గత సీఎంగా ఉన్న ఆయన అసలు మీకు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లాగా ఉండాలంటే వేరే వాళ్ళని గెలిపించుకోండి, లేకపోతే మమ్మల్ని అవును, గెలిపించుకోండి అవును. కూడా చేసిన పరిస్థితి. అవును, పక్క రాష్ట్ర సీఎంలు చెప్పినప్పుడు మన రాష్ట్ర పక్క రాష్ట్ర సీఎంలకి అభివృద్ధి కనపడినప్పుడు మన రాష్ట్రంలో ప్రతిపక్ష కనపడలేదంటే కళ్ళు లేవు అని మరి అనుకోవాలి. మార్పు అయితే ఉంది, మార్పు ఉంది కదా అన్న, ఖచ్చితంగా. గ్యారెంటీగా ఉంది. ఉద్యోగ అవకాశాలు. ఒకటి మన ఇంట్లో వాళ్ళం మనం ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటే నెమ్మదిగా ఒక్కొక్క సమస్యలో చేసుకుంటూ వెళ్తాం. అన్ని సమస్యలు ఒకే రోజు అవ్వలేదంటే ఉచిత బస్సు పెట్టలేదు అవన్నీ నెమ్మదిగా చేసుకుంటూ పోతారు. మన ఆర్థిక పరిస్థితి ఏంటో అన్ని చూసుకుంటాం. మన ఫ్యామిలీ కూడా అంతే కదా. మనం ఉన్న వెసులుబాట్లు ఏంటి, మనం ఇప్పుడు మన ఇంట్లో ఫర్నిచర్ ఏమైనా కొనాలంటే ఉన్న వాటితో పోల్చుకోలేవు. నెమ్మదిగా ఒక సంవత్సరం నెమ్మదిగా పెట్టుకుంటూ వెళ్తాం. అంతేగాని అన్ని నాకు వేరే ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా పర్వాలేదు, కానీ సమస్యలు ఏమి ఉండకుండా మన రాష్ట్రం స్వతంత్రంలో ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తి మరి లేరు. రైట్. అయితే ప్రజలైతే కూటమి ప్రభుత్వం పట్ల నమ్మకంగానే ఉన్నారు, గ్యారెంటీగా నమ్మకంగా ఉన్నారు.